అర్ధరాత్రి ఒక ఆడది ఒంటరిగా తిరిగిన రోజున మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని గాంధీజీ అన్నారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ రోజైతే పొట్ట లేకుండా తలెత్తుకుని తిరుగుతాడో ఆ రోజే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పడానికి ఒక గాంధీ పుట్టాలి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. కాలేజ్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు అనుకుంటూ కలలు కంటూ అలాగే అవ్వాలనుకుంటూ ఐటీ రంగంలోకి అడుగుపెట్టిన వాడి కథ. భాషాభేదం లేకుండా ఏ సినిమాలో చూసినా అదే ఫీలింగ్. ఎలా ఉంటారా అనుకుంటూ కలంలోకంలో వివరిస్తూ ఒకేసారి 4th ఇయర్లోని 20 బ్యాక్లాగ్ క్లియర్ చేసుకుని వచ్చిన నేను అందరిలాగా ఐటీ రంగంలోకి అడుగు పెట్టడానికి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలోనే పెద్ద పొట్టతో రిటైర్డ్ క్యాండిడేట్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తేడా తెలియకుండా ఉన్న ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకున్నాను. కళ్ళు తిరిగాయి, మబ్బులు కనబడి, మాటలు తడబడి. నాలో నేనే సర్ది చెప్పుకుంటే ఏదో ఒకటే కదా అనుకున్నా. ఆ 1, 2, 3 అక్కడ తాగితే బాగుండు, అది కాస్త 100, 1000 ఇలా లెక్క పెడుతూ ఒకరోజు నేను కూడా లెక్కలో ఒకడిని అయిపోయాను. ఆ రోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఒక లైవ్ కన్సర్ట్కి వెళ్ళాను. ఫ్యామిలీ ప్యాక్స్ అన్నారు. ఆ సంఘటన సరిగా గమనిస్తే చాలామంది కలిసి సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ కలిపి అంటున్న మాట అది తట్టుకోలేకపోయాను. కింద చూస్తే మందు కూడా అది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దేనికి బాధపడిన నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ప్యాక్ చూసి కుమిలిపోయాను. చిది నా అబ్బా జీవితం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ ప్యాక్లు చూసి విసుగు తప్పింది. బయట మన ఐటీ వాళ్ళకున్న ఈ ఫ్యామిలీ ప్యాక్ అనే పేరును మార్చాలనుకున్నా. అలా చేసిన చిన్న ప్రయత్నం ఇది. ఏ ఫ్యామిలీ ప్యాక్ని ఉద్దేశించి చేసింది మాత్రం కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జిమ్ చేయకూడదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి 6 ప్యాక్లు రావా? మండగిరిగోళంలా కనిపిస్తాడు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. ఏ చికితా, ¿cómo estás? Let's go. క్యారియర్లు పట్టుకుని తినేడు తప్ప ఏనాడైనా జిమ్కి వెళ్ళింది ఉందా? రే అమ్మాయిలు రా పాపం ఫ్యామిలీ ప్యాక్స్తో ఉండాలి, 6 ప్యాక్స్ దొరక్క వేదన పడుతున్నారు. ఒక్కసారి ఆలోచించుకుంటారు. ఇది చూసి ఏ ఒక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీ ప్యాక్ మారినా అట్లీస్ట్ మారాలని అనుకున్నా నా ఆశయం నెరవేరినట్టు, నా కష్టానికి వెళ్తుందట్లే. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now